ఫ్రెండ్స్, వెల్కమ్ టు లాలసా కిచెన్. ఈరోజు మనము ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఇది చాలా సింపుల్, చాలా ఈజీగా మీరు ఇప్పుడు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను చెప్పిన విధంగా మీరు ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ ప్రిపేర్ చేసుకున్నట్టయితే మీకు చాలా పర్ఫెక్ట్గా టేస్టీగా వస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. అయితే ఇప్పుడు మనము ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్కి కావాల్సిన పదార్థాలు ఏంటి, తయారు చేసే విధానం ఏంటి అన్నది ఆలస్యం చేయకుండా ఇప్పుడు మనము తెలుసుకుందాం. సో ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, నేను ఇక్కడ 2 కప్స్ ఆఫ్ బాస్మతి రైస్ తీసుకున్నానండి. సో ఈ 2 కప్స్ ఆఫ్ బాస్మతి రైస్ ముందుగా ఒకసారి నీట్గా వాష్ చేసుకొని సోక్ చేసుకోవాలి ఒక అరగంట సేపు. ఆ తర్వాత ఈ విధంగా తీసుకోవాలి. అలాగే ఉప్పు రుచికి సరిపడా, మిరియాల పొడి కొద్దిగా, నేను ఇక్కడ ఒక 2 లేదా 3 స్పూన్స్ యాడ్ చేసుకుంటున్నానండి. ఈ మిరియాల పొడి అన్నది, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, అలాగే సోయా సాస్ ఒక 3 టేబుల్ స్పూన్స్ లేదా 4 టేబుల్ స్పూన్స్, అంటే మనం తీసుకున్న రైస్కి సరిపడా తీసుకోవాలండి. ఎగ్స్ వచ్చేసి నేను ఇక్కడ ఒక 7 ఎగ్స్ తీసుకున్నాను. అలాగే క్యాప్సికమ్ చిన్నగా ఉంటే ఒక 7 ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి. 1 ఫైన్లీ చాప్డ్ ఆనియన్, 2 పచ్చిమిరపకాయలు ఈ విధంగా కట్ చేసి తీసుకోవాలి. సో ఇప్పుడు మనము ముందుగా వాష్ చేసుకొని నానబెట్టుకొని రెడీ చేసుకున్న బాస్మతి బియ్యం ఏదైతే ఉందో అందులోకి నేను సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ వాటర్ అన్నది యాడ్ చేసుకుంటున్నానండి. ఈ విధంగా వాటర్ యాడ్ చేసుకున్నాక ఒక 2 లేదా 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అన్నది యాడ్ చేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పు అన్నది యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా ఉప్పు కూడా యాడ్ చేసేసుకున్నాక దీన్ని చక్కగా మనము స్టవ్ మీద పెట్టేసుకొని మూత పెట్టేసుకొని ఈ రైస్ అంతా కూడా మనము కుక్ చేసుకోవాలి. రైస్ ప్రిపేర్ అయ్యే లోపల ఎగ్స్ ఏవైతే ఉన్నాయో ఒక్కొక్కటిగా బీట్ చేసుకుంటూ ఒక ప్యాన్లో ఒక 4 లేదా 5 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకొని ఒక్కొక్కటిగా ఎగ్స్ అన్నది బీట్ చేసుకుంటూ ఈ విధంగా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. అలా అన్ని ఎగ్స్ యాడ్ చేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్ మీద కానీ సన్నమంట మీద కానీ ఇదంతా కూడా చక్కగా కలుపుతూ ఉండాలి. మనం ఏవైతే ఎగ్స్ బీట్ చేసి తీసుకున్నామో చక్కగా ఫ్రై అవ్వాలి. సో అప్పటి వరకు కూడా మనము మధ్య మధ్యలో కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి. మీరు చూస్తున్నట్టయితే మనము తీసుకున్న ఎగ్స్ అంతా కూడా చక్కగా ఫ్రై అయిపోయిందండి. చూసారా, ఈ విధంగా మనకి చక్కగా అంతా కూడా ఎగ్స్ రెడీ అవుతుంది. ఇప్పుడు ఇందులోకి నేను 1 స్పూన్ ఆఫ్ మిరియాల పొడి, అలాగే రుచికి సరిపడా ఉప్పు అన్నది యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని ఈ విధంగా అంతా మిక్స్ అయ్యేలాగా చక్కగా ఒకసారి కలుపుకోవాలి. రెడీ అయిపోయిందండి. ఇప్పుడు నేను ఇది అంతా కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకొని పక్కకు పెట్టుకుంటున్నాను. సో ఈ విధంగా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత మనం మిగతా ప్రాసెస్ చూద్దాము. మన బాస్మతి రైస్ కూడా కుక్ అయిపోయిందండి చక్కగా. ఇప్పుడు మనము అసలు నీళ్లు లేకుండా ఈ రైస్ అంతా కూడా వార్చుకోవాలి. ఈ విధంగా వార్చుకున్న తర్వాత ఒక గ్లాస్ ఆఫ్ కోల్డ్ వాటర్ యాడ్ చేసుకొని ఇమీడియట్గా వార్చేసుకోవాలి. వార్చేసుకొని ఈ రైస్ అంతా కూడా మనం ఒక ప్లేట్లోకి స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ విధంగా మనం తీసుకొని ప్లేట్లోకి స్ప్రెడ్ చేసుకోవడం వల్ల మనకి అన్నం అన్నది ముద్ద పొడి పొడిగా ఉంటుంది. ఇప్పుడు
అదే సేమ్ ప్యాన్లోకి మళ్ళీ ఒక 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకోండి. 2 లేదా 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న 2 పచ్చిమిరపకాయ ముక్కలు, అలాగే ఒకటి ఫైన్లీ చాప్డ్ ఆనియన్, అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని ఇదంతా కూడా చక్కగా కలుపుకోవాలి. మనం ఆనియన్ ఏదైతే తీసుకుందో అది ట్రాన్స్పరెంట్ అయితే సరిపోతుంది. సో ఈ విధంగా ఆనియన్ ట్రాన్స్పరెంట్ అయ్యేదాకా కూడా మనం ఇది ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు ఈ విధంగా యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఒక 2 లేదా 3 నిమిషాల పాటు ఈ క్యాప్సికమ్ అన్నది జస్ట్ అలా ఫ్రై అవుతే సరిపోతుంది. ఈ విధంగా ఫ్రై అయ్యాక నేను ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు అన్నది యాడ్ చేసుకుంటున్నానండి. అలాగే 1 స్పూన్ మళ్ళీ మిరియాల పొడి యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకొని ఈ విధంగా అంతా కూడా మిక్స్ చేసుకుంటున్నాను. అలాగే ఇప్పుడు ఇందులోకి సోయా సాస్ యాడ్ చేసుకుంటున్నానండి. ఈ సోయా సాస్ అనేది నేను ఇక్కడ ఒక 4 టేబుల్ స్పూన్స్ లేదా 3 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకున్నాను. మీరు ఏదైతే ఇంగ్రీడియంట్స్ తీసుకుంటున్నారో దానికి సరిపడా స్పైసెస్ అనేది యాడ్ చేసుకోవాలి. నేను ఇప్పుడు ఇక్కడ ఒక 4 స్పూన్స్ ఆఫ్ సోయా సాస్ యాడ్ చేసుకున్నాను. అలాగే ఇందులోకి ముందుగా ఏదైతే సిద్ధం చేసుకున్నామో ఎగ్ బుర్జీ అది ఇందులోకి యాడ్ చేసుకొని ఇదంతా కూడా చక్కగా కలిసేలాగా కలుపుకోవాలి. సో ఈ విధంగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఏదైతే రైస్ కుక్ చేసుకున్నామో యాడ్ చేసుకుంటున్నామండి. ఈ విధంగా రైస్ అంతా కూడా చక్కగా యాడ్ చేసుకొని అంతా కలిసేలాగా మనము కలుపుకోవాలి. సో ఈ విధంగా అంతా కలిసేలాగా కలుపుకుంటే రెడీ. ఇప్పుడు మనము సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము. ఈ విధంగా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కొద్దిగా గార్నిష్ చేసుకుంటే రెడీ. రైస్ మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి స్పైసెస్ అనేది యాడ్ చేసుకోండి. టేస్ట్ అంతా కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేసి నాకు కమెంట్ చేయడం మర్చిపోవద్దు.